హలో అండి. ఈరోజైతే క్యారెట్ హల్వా చేసుకుంటున్నామండి. ఫస్ట్ అయితే క్యారెట్‌ని తురుముకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఘీ వేసుకోవాలండి. ఘీ వేడి అయ్యాక డ్రై ఫ్రూట్‌ని వేసి వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు అదే గిన్నెలో ఘీలో ఇలాయచీ వేసుకోవాలండి. ఆ తర్వాత తురుముకున్న క్యారెట్ అంతా వేసుకోవాలండి దాంట్లో. వేసుకున్న క్యారెట్ అయితే ఘీలోనే కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే ముందుగా బాయిల్ చేసుకున్న పాలు అయితే దీంట్లో వేసుకోవాలండి. ఆ పాలు వేసుకున్న బాగా దాంట్లో కుక్ అవ్వాలండి క్యారెట్ అంతా. ఆ పాలలో క్యారెట్ మొత్తం బాగా కుక్ అయ్యాక షుగర్ అయితే వేసుకోవాలండి. 1 కిలో క్యారెట్ కి అయితే 1/2 కిలో షుగర్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు వేసుకున్న షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యి అంతా పాలు మొత్తం ఇంకిపోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో ఒక 15 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన క్యారెట్ హల్వా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.